At Anurag University, be everyone you dream to be. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఇతర గ్రహాల ప్రభావం కూడా ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలియచేయండి. అమ్మ, జూలై 16 నుంచి సూర్యగ్రహము యొక్క ప్రవేశ ఆధారంగా మిగతా గ్రహాలు కుజుడు, శుక్రుడు, బుధుడు వీరు కూడా ఏంటంటే సంచారంలో చాలా మార్పులు ఉంటాయి. మనకి ఈ 30 రోజులు కూడా కర్కాటక రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి వైవిధ్య మార్పులు వస్తాయి. దాంట్లో సూర్యుడు ఎప్పుడైతే జూలై 16 దాటి 17 నుంచి కూడా కర్కాటక రాశి జన్మరాశిలోకి వస్తాడో ఇప్పటి వరకు అప్పుల పరంగా వ్యాపార రీత్యా ఎన్నో తప్పుడు అడుగులు వేసి ఇబ్బందులు పడి తండ్రి యొక్క అనారోగ్య బాధలు, వైద్యపరంగా ఇలా ఏదైతే ఇబ్బందులు పడ్డారో దాన్ని మించి ఇప్పుడు వీరి యొక్క నెత్తి మీదే ఆరోగ్య సమస్య, ఇబ్బందులు ముఖ్యంగా ఆరోగ్యం పరంగా వీరికి ఏ విధంగా ఉండబోతుంది అవుతుంది. అట్లాగే కుటుంబపరమైనటువంటి నిర్ణయాలు, ధన సంబంధిత నిర్ణయాలు, ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలలో పూర్తి నెగిటివ్నెస్ కనిపిస్తోంది. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాతే కాకుండా ఉద్యోగాలు రావాలన్నా ఉద్యోగాల్లో తీసుకునే నిర్ణయాలు కానీ ఏ విషయంలోనైనా సరే సూర్యుడే ప్రధానం. అంటే వీరికి ఆరోగ్యపరంగా ఈ నెల రోజులు అనుకూలంగా ఉండదు. వీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొంత కుటుంబంలోనూ ప్లస్ ఆర్థికపరమైన విషయాల్లో ఎన్నో ఇబ్బందులు, తంటాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అమ్మ, సూర్యుడు గురుడితో కలిసి ఉన్నారు కర్కాటక రాశిలో. వీళ్ళిద్దరూ జన్మరాశిలో ఉండటం అంత మంచిది కాదు. అప్పుల బాధలు, ప్రయాణ బాధలు, ప్రయాణపరమైన ఆర్థిక సమస్యలు, తండ్రి గారితో విభేదాలు, అట్లాగే మాతాపితృ ఆర్జితపరమైనటువంటి కాస్త కుటుంబ సంబంధిత విరోధాలు, బంధువులతో కావచ్చు, తండ్రితో కావచ్చు, కొంచెం సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట వీళ్ళకి. సంతానపరంగా ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? అమ్మ, సంతానపరమైనటువంటి విషయాలలో కూడా గురుడు అనుకూలంగా లేడు. కానీ ఈ కర్కాటక రాశి వారికి సంతాన స్థానాధిపతి అయినటువంటి కుజగ్రహము లాభంలో ఉంది కాబట్టి కొంతవరకు ఆగస్టు 2 వరకు సంతానపరమైన ఆలోచనల యందు సంతానపరంగా కొంతమందికి అభిలాష నెరవేరుతుంది. అట్లాగే సంతానం యొక్క ఆర్థిక వృద్ధి, సంతానం అనుకున్నటువంటి విద్యపరంగా ఎదుగుదల కొంతమంది కర్కాటక రాశి వారికి యోగాన్ని సూచిస్తోంది. ఓకే, అంతవరకు హ్యాపీయే. మరి ఆగస్టు 2 నుంచి ఈయన మారిపోతున్నాడు. 12వ రాశిలోకి వచ్చినప్పుడు సంతానపరంగా కొన్ని ఇబ్బందులు, మాట అనుకోవటము, కుటుంబపరంగా విడిపోవటము, కొంతమందికి అయితే కనుక గర్భ సంబంధిత దోషాల వలన ఈ కుజుడు ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తున్నాడు. అట్లాగే వైద్యపరంగా కూడా ఆర్థిక ధన నష్టాలు కలుగుతాయి. ఇక కుటుంబంలో బౌబంధుత్వాలు అంటాం కదా, వాటి పరంగా అయితే వీరికి కలిగే అంటే వీరికి ఉన్న ఆలోచనలన్నీ కూడా పక్కదారికి వెళ్ళిపోతాయి. వాదాలు, ప్రతివాదాలు. దేనికి సంబంధం అంటే వీరు ఆల్రెడీ ఆగస్టు 2 వరకు కూడా ప్రమోషన్ వస్తుంది ఉద్యోగంలో, నేను ఆర్థికంగా బలపడతాను, నేను అనుకున్నట్టుగా అన్నీ జరుగుతాయి అనుకున్న వాళ్ళకి ఒక్కసారి డైవర్ట్ అయిపోతుంది వ్యవహారం. ఇప్పుడు ఒకటమ్మా, ఇక్కడ అనుకున్నట్టు ఆగస్టు 2 వరకు అవ్వాలి వీళ్ళకి ఉద్యోగపరంగా కావచ్చు. అంటే ఉద్యోగం పోయిన వాళ్ళకి ఉద్యోగం వచ్చి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తే మరి డబ్బులు పెరుగుతాయి కదా, దాని పరంగా వీరికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయా, కుటుంబంలో సంతోషం ఉంటుందిగా. ఇవన్నీ జరుగుతాయి అన్నప్పుడు ఒక్కసారి గ్రహస్థితి మారుతుంది. జన్మజాతకంలో ఏదో ఒకటి దశలు సరిగ్గా లేవనుకోండి, దానికి తోడు ఇవి కూడా కలిపి ఏమవుతుంది, వీళ్ళకి పిచ్చెక్కినట్టు అయిపోతుంది. ఇదేంటారు బాబు, నేను ఏదో అనుకుంటే ఏదో జరిగింది అనుకుంటే అది కాస్త ఏమవుతుందంటే ఆర్థిక బాధలు ఇంకొంచెం ఊపందుకుంటాయి. ఏది కర్కాటక రాశి వారికి ఆగస్టు 2 తర్వాత అప్పుల బాధలు, కుటుంబంలో బహుబంధుత్వాలతో విద్వేషాలు, శత్రుబాధలు, వీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచన రాహిత్యంగా మాట్లాడటము, తీసుకునే నిర్ణయాల్లో వైవిధ్యకరమైనటువంటి నిర్ణయాలు, కుజుడి యొక్క బాధ వలన పూర్తిగా కోర్టు సమస్యల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుల బాధల వలన. కాబట్టి ఈ విధంగా సంతానము, కోర్టు సమస్యలు కుజుడి వలన అయితే కనుక ఆగస్టు 2 నుంచి అధికమవుతాయని చెప్పుకోవాలమ్మా. కర్కాటక రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఏం లేదమ్మా, కర్కాటక రాశి వారికి శుక్రగ్రహ బలం కూడా కొంచెం బలహీనంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఆర్థికంగా బలపడాలన్నా, అనుకున్నటువంటి విషయాలందు ముందుకు వెళ్ళాలన్నా, అటు విద్యార్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వ్యాపారులకు కూడా దినదిన గండంగానే ఉంటుందమ్మా. కర్కాటక రాశి వాళ్ళకి చాలా వరకు కూడా వ్యాపారపరమైనటువంటి పెట్టుబడుల్లో అవివేకంగా, అనాగరికంగా ఎవరో చెప్పారని అంతర్గతంగా వీరికి ఏదో ఆలోచనలు కలిగి లాభపడతామని పెట్టిన వాళ్ళందరికీ కూడా నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆగస్టు మాసంలో. కాబట్టి వీరందరూ కూడా కుజగ్రహ ఆరాధనతో పాటుగా
ఎవరైతే గనక అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో వారు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకం చేసుకున్నారనుకోండి, అసలు హోమం చేసుకుంటే తిరుగు ఉండదు యాక్చువల్లీ. దానివల్ల ఏంటంటే కుటుంబంలో విద్యార్థులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇవన్నీ కూడా కొంతవరకు వెసులుబాటు జరుగుతుందమ్మ. ఒక్క కుజగ్రహము రవిగ్రహము బాలేకపోతే దాని తోడు బుద్ధి విహీనత, బుధుడు బాలేదు, శుక్రుడు బాలేదు, 4 గ్రహాలు మాసగ్రహాలు బాలేకపోతే వీరు ఏం చేయాలి? ఆ 4 గ్రహాలకి సంబంధించిన జపాలు లేకపోతే ఆ స్తోత్రాలు పఠించటము చేసుకోవటం చాలా విశేషం. లేదా వీటన్నిటికీ ఒకటే సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం తప్ప వీరికి వేరే ఆరాధన లేదు. అష్టమ రాహువు కూడా వీరిని కాస్త ప్రతిబంధకంగా ఎన్నో విషయాల్లో చేస్తూ ఉంటారు కాబట్టి దుర్గాదేవి ఆరాధన మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవడం విశేషప్రదం. ధన్యవాదాలు గురువుగారు. శుభమస్తు.